నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ రైతు సేవా కేంద్రం వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. లేగుంటపాడు డాక్టర్ షాబానా సిబ్బంది విచ్చేసి గ్రామంలోని పశువులకు టీకాలు, ఇంజెక్షన్లు వేయడం జరిగింది. అనంతరం డాక్టర్ షబానా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు పశు ఆరోగ్యం శిబిరాలు ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పశు ఆరోగ్య శిబిరంలో ఇప్పటివరకు 30 సూడి పశువులకు పరీక్షలు నిర్వహించామని, సుమారు 1500 ఆవులకు, పశువులకు, గొర్రెలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఈ కేంద్రంలో వేయడం జరుగుతుందని, దీనిని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాడి రైతులు ఖచ్చితంగా పశువులకు పశుబీమా తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీఓ ఆరిఫ్, విఏ కరీముల్లా, పశు సహాయక సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గుమ్మలదిబ్బలో పశు ఆరోగ్య శిబిరం జరుగుతుంది. అప్ టు 19వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూడు పరీక్షలు అనేది 30 పశువులు కానీ చూస్తున్నాము. డీవార్మింగ్ అనేది అంటే ఆవులకు, దూడలకు ఇవన్నిటికీ 300 పశువులకు డీవార్మింగ్ చేస్తున్నాము. షీప్ అండ్ గోట్లకు కూడా డీవార్మింగ్ 1500 పైన మేము డీవార్మింగ్ చేస్తున్నాము. అలానే వ్యాక్సినేషన్ టీకాలు, బొబ్బరికి వ్యాక్సినేషన్ కూడా ఈ క్యాంపులో జరుగుతున్నాయి. దీన్ని రైతులు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ క్యాంప్ వరకు ఒక 600 దాకా మేము బొబ్బర వ్యాక్సినేషన్ జరుగుతున్నాయి. అలానే కోళ్ళ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది ఈ క్యాంపులో. ఈ క్యాంపులో ప్రతి రైతులు ఈ టీకాలను యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలానే ఈ పశు బీమా కూడా చేసుకోమని రైతులని అవగాహన కల్పిస్తున్నాము. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. నేటి రాజకీయాల్లో ఆణిముత్యం జనం కోసమే అనునిత్యం. నీ పోరాటం మాకు స్ఫూర్తి, మా భవిష్యత్తు ఆశాకిరణం. నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పొన్నిపోయిన చెంచుకిషోర్ బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ మారుబోయిన జనార్దన్ గౌడ్, ఇందుకూరుపేట మండలం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులు, ఇందుకూరుపేట మండలం.